హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా ఐరోన్. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఫస్ట్ వెంటనే వెళ్ళి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ మీకు రావడానికి త్వరగా రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ గురించి. అయితే బిగ్ బాస్లో నిన్న ఆల్రెడీ నేను ఒకటి చెప్పేశాను కదా, ఫుడ్ లేదు బిగ్ బాస్లో, రేషన్ అంతా బిగ్ బాస్ తీసేసుకున్నారు అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళకి టాస్క్లు పెట్టడం జరిగింది లైవ్లో. ఆ టాస్క్ల గురించి అయితే ఫస్ట్ అయితే మాట్లాడేసుకుందాం. ఏంటంటే బిగ్ బాస్ ఫస్ట్ 3 టీమ్స్కి కలిపి రేషన్ కోసం మీరు పోటీ పడాలి అంటే మీ ముగ్గురు ఏమంటారు చీఫ్స్ క్లయింట్స్ మొత్తం క్లాన్స్ అంతా కలిసి మీరు పోటీ పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక ఏమంటారు అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడనమాట. దాని తర్వాత ఇద్దరిద్దరు రావాలి, ఇద్దరిద్దరు వచ్చి ఆ గేమ్ అయితే ఆడాలన్నమాట. గేమ్ ఏంటంటే సింపుల్గా ఎట్లుండే అంటే ఏమంటారు ఇట్లా దారి కనుక్కోండి అని ఉంటుంది కదా, జనరల్గా మనకి పేపర్స్లో వస్తుంటుంది. అండ్ మన ఈ పెన్సిల్స్ బాక్స్ పైన కూడా అట్లాంటి గేమ్స్ కనిపిస్తుంటాయి, చిన్న చిన్న పర్ల్స్ లాగా ఉండి అందులో నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పేసి దారి కనుక్కోండి అని చెప్పి పేపర్లో కూడా వస్తుంది కదా. అలాంటి అంటే చాలా సింపుల్ గేమ్ ఇచ్చిండు అనమాట. కానీ 3 లెమన్స్ పెట్టిండు. 3 లెమన్స్ మధ్యలో పెట్టేస్తే దానిపైన ఆ బాక్స్ ఏదైతే ఇచ్చిండో ఆ బాక్స్ పైన 3 నిమ్మకాయలు పెట్టి ఆ 3 నిమ్మకాయలని కరెక్ట్గా వాటికి ఒక వే ఇచ్చిండు. ఆ వే నుంచి అవి బయటికి రావాలన్నమాట. సో ఈ గేమ్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. సో దీంట్లో సంచాలకుగా మీ ఇష్టం, మీరు ఎవరినంటే వాళ్ళని పెట్టేసుకోండి అని చెప్పేస్తే అందరు కలిసి శేఖర్ భాషని సంచాలకుగా పెట్టేసుకున్నారు. దాని తర్వాత ఏమైంది, నెక్స్ట్ గ్రూప్స్ నుంచి ఇద్దరిద్దరు రావాలి. ఆ గేమ్ కూడా అంత ఈజీగా ఇవ్వలేదన్నమాట. ఎట్లా ఇచ్చిందంటే చేతికి 2 తాడులు ఉన్నాయి. ఆ తాడులు బ్యాంగిల్స్ లాగా ఉండి వాటికి తాడులు ఉన్నాయి. అవి వేసుకొని చేతికి దాన్ని అటు ఇటు బెండ్ చేయాలన్నమాట. అంటే డైరెక్ట్గా దాన్ని ముట్టడానికి వీల్లేదు, ఆ తాడుల సహాయంతోనే దాన్ని బెండ్ చేయాలి. కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తుంటాయి పక్కన, కొంచెం అంత ఇరిటేటింగ్ ఉన్నారు, ఇగ్నోర్ చేయండి ఓకేనా. అయితే దాన్ని ఇట్లా ఏమంటారు ఆ తాడులతోని అది అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ లెమన్స్ అనేది బయటికి వస్తాయి అన్నమాట. ఆ రకంగా అయితే బిగ్ బాస్ గేమ్ ఇచ్చిండు నిన్న. ఆ గేమ్లో యష్మి టీం నుంచి పృథ్వీ అండ్ అభయ్ వచ్చిండే. అండ్ నైనికా టీం నుంచి సీత అండ్ నబీల్ వచ్చిండే. అండ్ వీళ్ళు ఉన్నది ఇద్దరే కాబట్టి, నిఖిల్ అండ్ మణికంఠ ఉన్నది ఇద్దరే కాబట్టి వాళ్ళిద్దరు వచ్చిండ్రు. అట్లా మొత్తం 6 మెంబర్స్, 3 బోర్డ్స్, 6 మెంబర్స్, అటు ఒకరు ఇటు ఒకరు ఉండాలి. వాళ్ళు జస్ట్ తాడుని ఇట్లా అనుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ ప్రాపర్గా అది ఎట్లా బయటకు వస్తుంది అనేది చూడాలన్నమాట. అయితే దీంట్లో రూల్స్ ఏం పెట్టిండు అంటే అది ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు కింద టచ్ అవ్వద్దు అని చెప్పేసి పెట్టిండు అనమాట. కానీ అయినా కూడా అందరూ ఫాలో ఆడేవాళ్ళే కాబట్టి అందరూ కూడా ఆ బోర్డుని కింద అయితే టచ్ చేసిండ్రు. దీంట్లో వచ్చేసి ఏమంటారు ఫస్ట్ అయితే అభయ్ ఇంకా పృథ్వీ అంటే వాళ్ళకు ఒక చిన్న లాజిక్, ఒక టెక్నిక్ తెలిసిపోయినందుకు ఇమీడియట్గా ఆ లెమన్స్ని ఎట్లా అందులో నుంచి రొటేట్ చేసుకుంటా రౌండ్ నుంచి లెమన్స్ ఎట్లా కిందికి తేవాలి అని చెప్పేసి అయితే అభయ్ ఇంకా పృథ్వీ ఇద్దరు కొంచెం చూసుకొని క్లియర్గా అని వాళ్ళు 4 అంటే 3 లెమన్స్ ఎన్ని టైమ్స్ చేస్తారు అట్లా అని అంటే ఒకసారి 3, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ 3, మళ్ళీ తర్వాత మళ్ళీ 3, అట్లా ఎన్ని టైమ్స్ ఎవరు బజర్ మోగే వరకు ఎక్కువ రౌండ్ చేస్తారో వాళ్ళు విన్నర్ అని చెప్పిండు అనమాట. సో అందరైతే ఫౌల్ ఆడడం అయితే జరిగింది. ఏంటి బోర్డు కింద తగలొద్దు అంటే అందరైతే బోర్డు కింద తగిలిచ్చిండ్రు. ఆ గేమ్లో విన్నర్స్ వచ్చేసి పృథ్వీ అండ్ అభయ్, వీళ్ళిద్దరు విన్ అయినారు అనమాట. కానీ అనిపించింది అంటే కన్ఫ్యూజ్ అయిపోయారు బేసిక్గా అందరూ. ఇప్పుడు వీళ్ళు చూస్ చేసుకోవడం గేమ్ కోసము ఎవరు రావాలి, ఎట్లా రావాలి అనే చూస్ చేసుకోవడం కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవట్లేదు. అసలు ఇంతకుముందు
సీజన్స్ అన్నీ ఒక గేమ్ వచ్చిందంటే ఫస్ట్ ఆ గేమ్ని అనాలిసిస్ చేసి దీనికి ఏ ప్లేయర్ పోతే బెస్ట్ అని అన్ని రకాలుగా గేమ్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించుకొని దీనికి నువ్వు ఆడితే బెస్ట్, దీనికి నువ్వు ఆడితే బెస్ట్ అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఆలోచించట్లే, నేనే ఆడాలి అని అనుకుంటున్నారు. ఆ నేను ఆడాలి అనే దాంట్లో ఆ టెక్నిక్ ఒకటి వాళ్ళకి అర్థం కాకుండా అయిపోతుంది. పృథ్వీ అభయ్ మాత్రం ఒక మాట పైన ఉండి వాళ్ళ టెక్నిక్ వాళ్ళు తీసుకున్నారు. నిఖిల్ మణికంఠ విషయానికి వస్తే నిఖిల్ చెప్తున్నాడు మణికంఠ నువ్వేం చెయ్యకు, నువ్వు కదిలించకు, నువ్వు స్టిఫ్గా పట్టుకో, నేను ఊపుతా, అప్పుడు అవి కిందకు వస్తాయి, అంటే నేను కదిలిస్తే అవి కిందకు వచ్చే వేలో వచ్చేస్తాయి అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. కానీ మణికంఠ ఆ మాట వినలేదన్నమాట. అందులో వినకుండా మణికంఠ కూడా ఊపడం స్టార్ట్ చేసిండు అండ్ నిఖిల్ కూడా ఊపడం స్టార్ట్ చేసి ఇద్దరు ఊపడం స్టార్ట్ చేసేసరికి అవి కరెక్ట్గా ఆ దారి నుంచి కిందికి రాకుండా పక్క నుండి కింద పడిపోవడం జరిగిందనమాట వీళ్ళు. అదైన తర్వాత సోనియా అంటున్నా, ఈమెవరు, సీత అండ్ నబీల్, వీళ్ళిద్దరు వచ్చేసి సీత హైట్ తక్కువ ఉంది కాబట్టి సీత ఏమన్నదంటే నేను ఇట్లా ఏమంటారు నార్మల్గా పట్టుకొని ఉంటా, నబీల్ నువ్వు జస్ట్ పైకి కిందికి అంటే అవి కిందకి వచ్చేస్తాయి, ఎందుకంటే నేను కొంచెం డౌన్ చేసి పట్టుకుంటా, నువ్వు జస్ట్ ఇట్లా పైకి కిందికి అని బోర్డ్ని కదిలించినావు అనుకో ఆటోమేటిక్గా కిందకి వస్తాయి అని చెప్పేసి సీత చెప్తుంది. కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మూమెంట్లో ఎవరు ఏది చెయ్యాలి అన్న ఇంటెన్షన్ తీసుకోవట్లేదు అనమాట. ఎంత వాళ్ళ టీం అయినప్పటికీ ఇప్పుడు నబీల్కి ఒక ఆలోచన వస్తుంది, సీతకు ఒక ఆలోచన వస్తుంది. నబీల్ అనుకుంటున్నాడు నాకు వచ్చింది దాని ప్రకారం త్వరగా పడిపోతాయని నబీల్ అనుకుంటున్నాడు. సీత అనుకుంటుంది నాకు వచ్చిన ఆలోచన ప్రకారం అయితే త్వరగా పడిపోతాయని సీత అనుకుంటుంది. ఇట్లాంటి దీంట్లో ల్యాక్ ఆఫ్ క్లారిటీ దగ్గర వీళ్ళకి ఇద్దరికి కూడా రేషన్ రాలేదు. రేషన్ వచ్చేసింది యష్మి టీంకి అనమాట. వాళ్ళు ఎంత అంటే 4 రౌండ్స్ ఆడేసి వాళ్ళ లెమన్స్ ఏదైతే బుట్టిలో బిగ్ బాస్ పెట్టిండో ఒక గ్లాస్ బౌల్లో అందులో లెమన్స్ అన్న అయిపోతే మళ్ళీ వాళ్ళవే ఆడిన లెమన్స్ ఏవైతే వాళ్ళ ప్లేస్లో కింద పడతాయో అవి తీసి మళ్ళీ పెట్టుకొని హాఫ్ వరకు ఆడడం జరిగిందనమాట. అంటే 4.5 అనలేం కానీ అంటే 5 రౌండ్స్ కంప్లీట్ కాలేదు, 4 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. అట్లా ఆ గేమ్లో విన్నర్స్ అయితే వీళ్ళిద్దరు, ఎవరు యష్మి టీమ్ పృథ్వీ అండ్ అభయ్ మాత్రం విన్నర్స్ అయినరు. ఇంకా సంచాలక్ కూడా ఒకటే చెప్పేసిండు, ఓకే నా డెసిషన్ ఫైనల్ కాబట్టి అందరి కింద టచ్ చేసిండ్రు, అందుకనేసి నేను వీళ్ళకే ఇస్తున్నా, ఎందుకంటే ఎక్కువ రౌండ్స్ వీళ్ళవి అయిపోయినాయి అని చెప్పేసిండు అనమాట. అది ఆ గేమ్. దాని తర్వాత వాళ్ళకి రేషన్ వచ్చింది, యష్మి టీంకి రేషన్ వచ్చింది. వాళ్ళు ఇంకా వాళ్ళ దాంట్లో వాళ్ళు మస్తున్నారు, వాళ్ళు వంట చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది బిగ్ బాస్ నుంచి. మిగిలిన 2 ఏవైతే క్లాన్స్ ఉన్నాయో, నిఖిల్ క్లాన్ కానీ నైనిక క్లాన్ కానీ, వాళ్ళ ఇద్దరిలో కూడా మళ్ళీ ఇంకొక ఆఖరి అవకాశం, మీరిద్దరిలో మళ్ళీ ఎవరైనా రేషన్ సంపాదించుకోవడానికి ఇంకొక టాస్క్ అయితే పెడుతున్నా అని చెప్పేసి చెప్తాడనమాట బిగ్ బాస్. ఆ టాస్క్లో ఏం చెప్తాడంటే నాకు ఏదైతే సామాన్ కావాలో అవి నేను యాక్షన్ ఏరియాలో పెట్టినాను, యాక్షన్ ఏరియాకి వెళ్ళి మీరు అందులో నుంచి ఏదైతే ఫస్ట్ టచ్ చేస్తారో అదే తేవాలి అని చెప్తాడనమాట. అంటే ఇప్పుడు అక్కడ 3 ఐటమ్స్ పెట్టిండు, ఆ 3 ఐటమ్స్లో బిగ్ బాస్ అడిగిన కరెక్ట్ ఐటమ్ ఏదైతే ఫస్ట్ ఇప్పుడు నిఖిల్ క్లాన్ నుంచి ఒకరు, నైనిక క్లాన్ నుంచి ఒకరు వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు ఇద్దరు అనుకొని ఇద్దరు ఒకటైతే పట్టుకోలేరు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఎవరో ఒకరు ఏదో ఒకటి పట్టేసుకుంటారు కాబట్టి ఆ మిగిలిన రెండింటిలో ఇంకొకరికి చాయిస్ ఉంటుంది. అట్లా బిగ్ బాస్ ఏదైతే చెప్తాడో ఆ వస్తువు కరెక్ట్గా తెస్తే, ఆ ఐటమ్ ఏదైనా అది తినేది కావచ్చు ఇంకేదైనా కావచ్చు, బిగ్ బాస్ చెప్పిన ఐటమ్ కరెక్ట్గా పిక్ చేసుకొని యాక్షన్ ఏరియా నుంచి వచ్చి లివింగ్ ఏరియాలో పెడతారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పిండు అనమాట. అది కూడా ఫిట్టింగ్ అయితే ఉంది కదా, ఫస్ట్ ఏదైతే టచ్ చేస్తారో అదే దేవాలని చెప్పిండు. ఇంకొకటి ఏం చెప్పిండంటే వెయింగ్ మిషన్ కూడా ఇచ్చి నాకు ఇన్ని గ్రామ్స్ కావాలి అని కూడా నేను చెప్తాను, ఆ అన్ని గ్రామ్స్ అంతా కూడా తేవాలి అని చెప్పేసి చెప్తాడనమాట. ఏ కొలత చెప్పినా ఏ ఐటమ్ చెప్పినా తీసుకొని రావాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. దీనికి ఓకే అందరు ఓకే అయిపోతారు, చలో అని చెప్పేసి నైనిక టీం నుంచేమో సీత వస్తుంది, నిఖిల్ టీం నుంచేమో మణికంఠ వస్తాడు.
వీళ్ళిద్దరికి ఇప్పుడు ఆల్రెడీ యష్మి టీంలో వాళ్ళకి ఆల్రెడీ రేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆడే పని లేదు కదా, అందుకని ఆ యష్మిని సంచాలకుగా బిగ్ బాస్ చెప్తాడు అనమాట. యష్మి మీరే దీనికి సంచాలకుగా ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. సో ఆమె సంచాలక్ కాబట్టి తగ్గిన వాళ్ళంతా అక్కడ కూర్చోవాలి, ఇంకా లివింగ్ ఏరియాలో సోఫాలో. వీళ్ళు మాత్రమే పోవాలి, యాక్షన్ ఏరియాకి వెళ్ళాలి, అక్కడ ఉన్న వస్తువులు తీసుకొని రావాలి. ఇది యాక్చువల్గా టాస్క్, సెకండ్ టాస్క్. దీంట్లో ఏమవుతుందంటే బిగ్ బాస్ ఇచ్చిన ఐటమ్స్ కోసం వీళ్ళని లివింగ్ ఏరియా దగ్గర నిలబడి రెడీగా ఉండమని చెప్తాడు అనమాట. బజర్ కోసము మణికంఠ అండ్ సీత ఇద్దరు లివింగ్ ఏరియా దగ్గర రెడీగా ఉంటారు యాక్షన్ ఏరియా కూడా. అయితే ఫస్ట్ ఏం చెప్తాడంటే బిగ్ బాస్ 3 బౌల్స్ పెట్టి అందులో 3 డిఫరెంట్ పిండి పెడతాడు అనమాట. మైదా పిండి, గోధుమ పిండి, ఇంకొకటి అట్లా 3 డిఫరెంట్ బియ్యం పిండి, అట్లా 3 పెడతాడు. 3 పెట్టిన దాంట్లో బిగ్ బాస్ అనౌన్స్ ఏం చేస్తాడంటే నాకు మైదా పిండి కావాలి అని చెప్తాడు. అయితే సీత బియ్యం పిండి తీసుకొస్తుంది, మణికంఠ కరెక్ట్గా మైదా పిండి తీసుకొని వస్తాడు. ఎందుకంటే వాళ్ళు ముట్టి చూడడానికి వీల్లేదు కదా, జస్ట్ చూసి కన్ఫర్మ్ చేసుకొని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏది ముడితే అది వాళ్ళు తీసేసుకోవాలి, ఇంకా వాళ్ళకి తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో జస్ట్ చూసి తీసుకోవాలి కాబట్టి సీత కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. మణికంఠ ముందే మైదా పిండి తీసేసుకుంటాడు, మైదా పిండి తెచ్చేసి లివింగ్ ఏరియాలో పెట్టేస్తాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నిఖిల్ టీంకి వచ్చింది మణికంఠకి. అండ్ సెకండ్ పాయింట్ బిగ్ బాస్ మళ్ళీ ఇంకొక బజర్ ఇచ్చి శనగపప్పు కావాలని చెప్తాడు అనమాట. అక్కడ ఏం పెడతాడు అంటే మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు పెడతాడు. ఇది చాలా ఈజీ. 3 అంటే ముట్టాల్సిన పని లేదు, జస్ట్ చూస్తేనే చెప్పవచ్చు ఏది ఏంటి అని చెప్పేసి. దీంట్లో యాజ్ ఇట్ ఈస్గా శనగపప్పు సీత తీసుకొని వచ్చేస్తుంది. అండ్ మణికంఠ ఇంకా అక్కడ శనగపప్పు ఆల్రెడీ సీత తీసుకుంది కాబట్టి మణికంఠకి నో పాయింట్. దాంట్లో నైనిక టీంకి పాయింట్ వచ్చిందన్నమాట. థర్డ్ దాంట్లో యాక్చువల్గా ఇంతకుముందు ఏ షో చూసినా సరే, ప్రతి గేమ్ షో కానీ ఏ షో చూసినా సరే ఏదన్నా ఒక కొలత చెప్తే ఆ కొలత దగ్గరలో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు విన్నర్స్గా చెప్తారు. ఇక్కడ ఈమె యష్మి ఏం చేసిందంటే నేను సంచాలక్, నా డెసిషన్ ఫైనల్ కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పింది. అయితే థర్డ్ వస్తువు ఏం చెప్పిండు బిగ్ బాస్ అంటే అక్కడ ఒక దాంట్లో నిండా మరమరాలు వేసి పెట్టిండు అనమాట. వాటికి 2 కవర్స్ పెట్టిండు. ఆ కవర్స్లో 250 గ్రామ్సే తీసుకొని రావాలి అని చెప్పిండు, మెన్షన్ చేసిండు, వెయిట్ మెన్షన్ చేసిండు అనమాట. 250 గ్రామ్స్ తీసుకొని రావాలి అని చెప్పి. అయితే దానికి సీత వేస్తూ ఉంది, ఇంకా వేస్తూ ఉంది. మణికంఠ మాత్రం ఒక అనాలిసిస్తోని, అంటే అతనికి ఏదైతే ఐడియా ఉండేనో ఆ ఒక అనాలిసిస్తోని 290 గ్రామ్స్ వేసుకొని ఫస్ట్ వచ్చేసి వెయింగ్ మిషన్ పైన పెట్టిండు. సీతనేమో దగ్గర 390 అబౌవ్ 400 గ్రామ్స్ వరకు తెచ్చింది అనమాట. బిగ్ బాస్ అడిగిన 250 గ్రామ్స్, ఈమె తెచ్చింది 400 గ్రామ్స్ వరకు తెచ్చింది. అయితే నాకు అనిపించింది యాక్చువల్లీ ఈమె పాయింట్ మణికంఠ వాళ్ళ టీంకి ఇవ్వచ్చు, కానీ ఆమె ఏమన్నదంటే సంచాలక్ డెసిషన్ ఫైనల్, నేను ఎవరికి పాయింట్ ఇవ్వను, ఎందుకంటే ఇద్దరు కూడా ఎగ్జాక్ట్ సేమ్ తేలేదు 250 గ్రామ్స్ అని అన్నది. ఆ 250 గ్రామ్స్ మరమరాల కోసం చాలా గొడవైంది. అట్లా ఎట్లా పాయింట్ ఇవ్వవు అని చెప్పేసి మణికంఠ, అవును నువ్వు ఎగ్జాక్ట్గా తేలేవు కాబట్టి నేను ఇయ్యను అని చెప్పేసి యష్మి. నాకు అంటే అన్ని చూసిన ప్రకారం నాకు అనిపించింది ఈమె ఇచ్చుంటే అయిపోయేదేమో అని అనిపించింది, కానీ ఇంకా ఆమె ఇయ్యలేదు. ఇక అది అంటే వీళ్ళని ఎట్లా జడ్జ్ చేయాలో కూడా తెలియనంత ఫూలిష్గా ఉన్నారు వీళ్ళు అనమాట. నా ప్రకారం అయితే అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే మంచి షోసే చూసినాయి కూడా, ప్రతి షోస్లో కూడా నియర్ బై ఉన్నదానికి ఇచ్చేస్తారు. ఈమె కరెక్ట్ ఎగ్జాక్ట్ వెయిట్ తెమ్మంటారు. ఎగ్జాక్ట్ వెయిట్ ఎవరు ఎట్లా తెస్తారు? ఏ షాప్లలో పనిచేసే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ వెయిట్ అయితే తీయరు, కొంచెం అటో ఇటో ఖచ్చితంగా ఒక 50 గ్రామ్స్ అని అటో ఇటో అవుతుంది కదా. ఈమె అట్లా చెప్పింది. అట్లా చెప్పేసరికి అది నో పాయింట్ ఇచ్చేసింది. అంటే వీళ్ళకి పాయింట్ రాలేదు, వాళ్ళకి పాయింట్ రాలేదు, అదనమాట. దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ 3 బౌల్స్ పెట్టిండు. ఒక దాంట్లో ఒక ఆయిల్, ఇంకొక దాంట్లో
ఇంకొకటి ఇంకో దాంట్లో గీ 3 పెట్టిండు అనమాట. ఒక దాంట్లో కొబ్బరి నూనె పెట్టిండు, ఇంకో దాంట్లో ఇంకొక అది గట్టిగా ఉండే చాలా, అంటే ఆయిలే అది, మరి ఏ ఏ ఏ ఆయిల్ తెలియదు. ఒక ఆయిల్ పెట్టిండు, దాని తర్వాత మధ్యలో గీ పెట్టిండు అనమాట, నెయ్యి. బిగ్ బాస్ చెప్తాడు నెయ్యి తీసుకొని రావాలి అని చెప్తే ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. సీత కరెక్ట్గా నెయ్యి తీసుకొని వస్తుంది, మణికంఠ కొబ్బరి నూనె తీసుకొని వస్తాడు. సో ఈ పాయింట్ క్లియర్గా సీతకి వచ్చేసింది అనమాట, అంటే నైనిక టీంకి వచ్చేసింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఏం పెడతాడంటే, ఒక పెద్ద బాస్కెట్లో టమాటోస్ పెట్టి మొత్తం అన్ని టమాటోలు పెడతాడు, అందులో ఒక్కటి మాత్రమే యాపిల్ ఫ్రూట్ పెడతాడు అనమాట. అయితే ఏం చెప్తాడంటే, టమాటో బాస్కెట్లో ఉన్న యాపిల్ తీసుకొని రండి అని చెప్తాడు. ఇద్దరు పోటాపోటీగా అందులో చేతులు వేస్తారు. అంటే ఇంకా లోపల అది వెతికే టైంలో ఈమె కొన్ని హర్ట్ అవుతాయి, మణికంఠకి కొంచెం హర్ట్ అవుతుంది, కానీ సీతకి కొంచెం ఎక్కువైనాయి నెయిల్స్ కుచ్చుకోవడం అదంతా. అది టమాటో దాంట్లో ఉన్న యాపిల్ అయితే మణికంఠకి దొరుకుతుంది. ఈ పాయింట్ మణికంఠకి వచ్చింది, అంటే వీళ్ళకి వచ్చింది 2 పాయింట్సే. సీత వాళ్ళకి నెక్స్ట్ ఏం చెప్తాడు, దీంట్లో సీతకి పాయింట్ రాలేదు, ఎందుకంటే యాపిల్ తీసుకొచ్చి మణికంఠ పెట్టేసిండు ఆల్రెడీ. నెక్స్ట్ చెప్పేది ఏంటి అంటే, మిరపకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు తీసుకొని రండి అని చెప్తాడనమాట. అందులో కన్ఫ్యూజన్ కోసం ఏం పెడతాడంటే, ఒక ట్రేలోనేమో అంటే ఫుల్ టేబుల్ పైన పెడతాడు అన్నీ, వీళ్ళకొక ట్రే వీళ్ళకొక ట్రే ఇస్తాడు. మీకు మిరపకాయ బజ్జీలకు ఏమేమి కావాలో ఆ వస్తువులు మాత్రమే మీరు మీ యొక్క ట్రేలో పెట్టుకొని తెచ్చుకోండి అని చెప్తాడు. అక్కడ అన్నీ సీత కరెక్ట్గానే తెస్తుంది, కానీ మణికంఠ కొంచెం తక్కువ తెస్తాడు, అంటే మసాలాలు అవన్నీ తేడు. కానీ మణికంఠ తెచ్చిన ఒక రాంగ్ ఐటమ్ ఏంటి అంటే, శనగపిండితో పాటు గోధుమ పిండి కూడా తీసుకొస్తాడు అనమాట. సో ఆ పాయింట్లో యష్మి ఏం చేసిందంటే, మణికంఠది తీసేసి సీతకి పాయింట్స్ ఇచ్చింది, ఎందుకంటే సీత కరెక్ట్గా ఇంగువ అన్నీ కలిపి అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కలిపి ఖచ్చితంగా ఆమె ట్రేలో ఆమె పెట్టుకొని వచ్చింది. మణికంఠనేమో గోధుమ పిండి తెచ్చినందుకు మణికంఠకి పాయింట్ రాలేదు. ఈ మొత్తం గేమ్లో నిఖిల్ టీం మళ్ళీ లూజ్ అయిపోయినారు, ఎందుకంటే నిఖిల్ టీంకి 2 పాయింట్స్ వచ్చినాయి, అండ్ నైనిక టీంకి మాత్రం 3 పాయింట్స్ వచ్చినాయి. ఒకటి నో పాయింట్, అది యాక్చువల్గా నిఖిల్ టీంకి యాడ్ అయ్యేది, కానీ అది యాడ్ అయినా సరే బిగ్ బాస్ అక్కడికే ఆపేవాడేమో గేమ్. మరి అట్లా అనుకుంటే అది ఒకవేళ గేమ్ అక్కడికే ఆగిపోయి ఉంటే నిఖిల్ టీం విన్ అయ్యేదేమో, కానీ ఈమె నో పాయింట్ ఇవ్వడం వల్ల బిగ్ బాస్ ఇంకొక ఐటమ్ ఎక్స్ట్రా పెట్టి దానికోసం మళ్ళీ ఎవరికి వస్తుందా అని చూసిండు అనమాట. ఎందుకంటే టై అయితే మళ్ళీ ఎటు కాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకొక పాయింట్ పెట్టి చూసిండు, దాంట్లో సీతకు వచ్చేసింది. సో నైనిక టీంకి అయితే రేషన్ వచ్చేసింది. ఇది నిన్న జరిగిందనమాట. నైనిక టీంకి రేషన్ వచ్చింది, ఫస్ట్ టాస్క్లో యష్మి టీంకి రేషన్ వచ్చింది, అండ్ నిఖిల్కి మణికంఠకి మాత్రం రేషన్ ఏం లేదు. వాళ్ళు ఏదైతే రేషన్ వాళ్ళు ముందే ఎక్కడైతే ఏమంటారు యాక్షన్ రూమ్లో వెళ్ళినప్పుడు రేషన్ ఏదైతే నిఖిల్ తెచ్చుకుందో ఆ రేషన్ మొత్తం మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టేయమంటే అందరు తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. వీలైతే ఇంకా రాత్రి అయితే మొత్తం పస్తులు ఉన్నారు అని, మరీ పస్తులు ఎట్లా ఉంచుతాడు. కానీ బిగ్ బాస్ కొంచెం పెద్ద హృదయంతో వాళ్ళకి ఏం పంపించిందంటే, రాగి పిండి ఉప్పు ఆ 2 పంపించిండు అనమాట. జావా చేసుకొని తాగండి అని చెప్పేసి, రాగి జావా చేసుకొని తాగండి అని చెప్పేసి రాగి పిండి అండ్ సాల్ట్ 2 పంపించడం జరిగింది బిగ్ బాస్. ఆ 2తో కలిపి వాళ్ళు రాగి జావా చేసుకొని నైట్ ఇంకా అట్లనో ఇట్లనో అది అయిపోయింది అనమాట. నిన్న టాస్క్లో ఇది. అయితే నిన్న టాస్క్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా ఫస్ట్ నిఖిల్ వెళ్తా అన్నాడు, నిఖిల్ టీం నుంచి. అంటే మణికంఠ వెళ్తా అంటున్నాడు, నిఖిల్ వెళ్తా అంటున్నాడు, ఆ ఇద్దరి మధ్యలోనే డిస్కషన్ అవుతుంది. తర్వాత మణికంఠ ఏమన్నాడు, సరే నువ్వు వెళ్ళు, సరే నువ్వు వెళ్ళు అని అన్నాడు. నిఖిల్ వెళ్తా అని లేచిన తర్వాత పృథ్వీ యష్మి టీం కదా, పృథ్వీ వచ్చేసి నిఖిల్ని పక్కన తీసుకెళ్ళి నిఖిల్తో ఏం మాట్లాడిండు అనేది మనకి, అంటే నిఖిల్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడడం చూపించుడు, కానీ ఏం మాట్లాడిండు అనేది వినిపించలేదు. దాని తర్వాత ఎప్పుడైతే పృథ్వీతోని నిఖిల్ మాట్లాడేసి వచ్చిండో, దాని తర్వాత నిఖిల్ వెళ్ళడం డ్రాప్ అయిపోయి మణికంఠని పంపించాను అనమాట. అసలు నిఖిల్ ఎందుకు గేమ్ ఆడట్లేదు
అనేది అయితే ఇంకా కూడా అర్థం కావట్లేదు. ఏ గేమ్ కూడా ఆడట్లే, ఏ టాస్క్ కూడా ఆడట్లే. ఏమన్నా అంటే ఎమోషనల్గా నేను హర్ట్ అవుతున్నా, నేను ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అయినా కాబట్టి నేనేం ఆడలేకపోతున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఎమోషనల్గా అంత ఏమంటారు కనెక్ట్ అయ్యే వ్యక్తి బిగ్ బాస్కి ఒక రకంగా అన్ఫిట్ ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నా అని చెప్పి నువ్వు ఎవరితోని నువ్వు ఏమంటారు నేను వాళ్ళని హర్ట్ చేయలేను, నేను వీళ్ళని హర్ట్ చేయలేను అని చెప్పేసి నువ్వు ఎంతసేపు అదే మాట్లాడుకుంటున్నావు. కానీ నీ గేమ్ బయట ఆడియన్స్ చూడాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎమోషన్స్ పెట్టుకొని ఆడితే ఆ గేమ్ ముందుకు కాదు. ఇప్పుడు ఆడియన్స్కి అసలు నీ దగ్గర నుంచి ఫస్ట్ వీక్లో ఏదైతే కంటెంట్ వచ్చిందో, ఫస్ట్ 2 డేస్లో, వీక్ కూడా కాదు 2 డేస్లో ఏదైతే కంటెంట్ వచ్చిందో ఆ కంటెంట్ అసలు లేదు, టోటల్గా బ్లాంక్ అయిపోయిండు. ఆ బ్లాంక్ ఎందుకు అవుతుండు, అసలు నిఖిల్ ఏంటి అనేది నాకైతే ఇప్పుడు షో చూస్తుంటే నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వ్యక్తి మరి షోకి ఎందుకు వచ్చిండు అనేది కూడా అర్థమైతలేదు. ఆల్రెడీ అందరు మోటివేట్ చేస్తున్నారు, కానీ ఏమో నిఖిల్ ఏం ఆలోచిస్తుండు, ఏం చేస్తుండు అనేది మాత్రం ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే రాలేదు. స్టిల్ టుడే ఈ రోజు కూడా నిఖిల్ ఏం ఆడట్లేదు, ఎక్కడ వేసిన బొంగడు అక్కడ అన్నట్టు అట్లానే కూర్చొని ఉన్నాడు, కానీ గేమ్ అయితే ఆడట్లేదు. దానికి రీజన్ సోనియానా, లేకపోతే నిఖిల్ నిజంగానే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నేను వాళ్ళని హర్ట్ చేయలేను అని చెప్పేసి నిఖిల్ హర్ట్ అవుతుండా అనేది మాత్రం తెలియదు. దీనికోసం నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ వీకెండ్లో నాగార్జున గారు వచ్చి మాత్రం ఒక్క కోటింగ్ ఇస్తే అందరికీ సెట్ అవుతారని నాకైతే అనిపిస్తుంది. ఇది నాకు నిన్న జరిగిన ఈ 2 గేమ్స్ మీద నాకు వచ్చిన అనాలిసిస్ అన్నమాట. అంటే ఎవరిని ఎవరు చూస్ చేసుకోవట్లేదు కరెక్ట్గా, ఎవరు ఏం చేయాలో చేయట్లేదు. ఈ ఎమోషనల్ డ్రామాలు ఒకటి, అబ్బా అంత పెంట ఉంది బిగ్ బాస్ హౌస్ అయితే. ఈ సీజన్ అయితే మరీ టూ మచ్ ఘోరంగా ఉంది ఈ సీజన్ అయితే. ఇది నాకు నిజంగా నిన్న బిగ్ బాస్ మీద అనిపించిన ఇంప్రెషన్. అసలు నాకు లాస్ట్ సీజన్ వరకు చూసిన బిగ్ బాస్ వేరు, ఈ సీజన్ బిగ్ బాస్ అసలు టోటల్గా వేరు. లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, లిమిట్లెస్ ఫన్, లిమిట్లెస్ ఫ్రస్ట్రేషన్ అన్నారు, అన్ని లిమిట్లెస్ అన్నారు, కానీ ఏది లేదు లిమిట్లెస్గా. సోది లిమిట్లెస్, అదొక్కటి చెప్పగలుగుతా. ఈ సీజన్లో ప్రతి టాస్క్ కానీ, ప్రతి రోజు వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే సోది మాత్రమే, లిమిట్లెస్. సోది లిమిట్లెస్ సీజన్ 8 అనాలిగా ఇప్పుడు. ఇది ఈరోజు ఏమంటారు నిన్న జరిగిన టాస్క్ల పైన నాకున్న నా పర్సనల్ ఇంటెన్షన్. ఓకేనా? మీకు కూడా ఇట్లాంటిదే అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా రీచ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? బాయ్.